విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, ఈ రోజుల్లో మనం టైం తెలుసుకోవాలి అనుకుంటే గడియారాలు చూసుకుంటాం. అవును. ప్రాచీన కాలంలో మునులు ఋషులు ఆ రోజుల్లో కాలాన్ని ఎలా కొలిచేవాళ్ళు? ఓకే, దీన్ని కాలాన్ని కొలవటానికి మనకి ముఖ్యంగా సూర్యచంద్రులే ఆధారంగా కొలిచేవాళ్ళు. నక్షత్ర గమనం, ఆ నక్షత్రం ఈ సమయానికి ఇక్కడికి వచ్చింది కనుక ఇంత, ఈ సూర్యుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కనుక అంత. గడ్డపార టైం అనేవాళ్ళు. పలుగుని నేలలో పాతే ఆ పలుగుకి నేడ పడకపోతే అది మధ్యాహ్నం 12 కింద లెక్క. మిట్ట మధ్యాహ్నం అలాంటివి చిన్న చిన్న యంత్రాలు ఉండగా 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, అంటే గణిత శాస్త్రవేత్త, ఆయన ఫిలాసఫర్ కూడాను. 12వ శతాబ్దంలో సంబేర్ 1130-70 మధ్య కాలంలో ఉన్న ఆయన ఒక యంత్రాన్ని సృష్టించాడు. మనం నీటి చిన్న చిన్నవి, దాన్ని ఏమంటారు, శాండ్ మీటర్ అని ఒకటి, శాండ్ క్లాక్ అని పెట్టుకుంటాం చూడండి, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇసుక పడిపోతూ మనం సమయాన్ని గమనిస్తాం. అలాంటిది ఒకటి చెప్పాడు. ఆయన నీటితో చేశాడు, అది శాండ్తో కాదు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయనకు ఒక కూతురుంది, లీలావతి అని. అల్లారు ముద్దుగా ఆ కూతుర్ని పెంచుకున్నాడు ఆయన. ఈ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం వయసు వచ్చింది. 8 ఏళ్ల లోపల పెళ్లి చేయాలి, ఏదో వాళ్ళ శాస్త్రం ఉంది ఆ టైంలో. ఆ శాస్త్రం పట్టి ఈ అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చే లోపలే అష్టావశాత్ భవేత్ కన్య అని, కన్యకి 8 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేయాలి. ఓ మంచి సంబంధం చూశాడు. జాతకం చూపిస్తే ఈ పిల్ల జాతకంలో విధవా దోషం ఉంది, అంటే ఈ పిల్ల వితంతువు అవుతుంది అని దోషం ఉంది. ఈయన మంచి జ్యోతిష్యం చూసే మంచి పండితుడు. వెంటనే రకరకాలుగా మొత్తం ఆ పిల్ల చక్రాన్నంతా బాగా విశ్లేషించి, ఒక పర్టిక్యులర్ ముహూర్తంలో పెళ్ళైతే, అంటే ఆ పర్టిక్యులర్ క్షణంలో పెళ్ళైతే ఆ పిల్లకి విధవా దోషం ఉండదు, అది దాటిపోతుంది. కనుక నా అంతటి వాడు నేను ఇంత విషయం కష్టపడి జ్యోతిషంలో నుంచి కనిపెట్టా, ఆ నిమిషం మంచిది అని. అమృత ఘడియలు అనేవో ఉంటాయి కదా, అలాంటి మా అమ్మాయి జీవితంలో ఉన్న ఒక అమృత ఘడియను పట్టుకున్నాడు. ఈ అమ్మాయికి ఆ పెళ్లి కొడుకుకి ఉన్నటువంటిది పట్టుకుని ఆ సమయంలో వివాహం జరిపితే, అంటే అనుకున్నటువంటి పెళ్లి జరిగితే ఆ పిల్లకి వైధవ్యం ఉండదు. చాలా బాగుంది కదా. మరి ఆ పర్టికులర్ సమయాన్ని పట్టుకోవటం ఎట్లా? మనకే ఆ రోజు వాన రావచ్చు, ఎండ రావచ్చు, సూర్యుడు ఎటు ఉండొచ్చు. అవును, మనకి కొలత సరిగ్గా ఉండాలి కదా. ఆ పర్టికులర్ కొలతే కదా అక్కడ ముఖ్యం. అవునండి. అందుకని ఏం చేశాడు, 2 కుండలు పట్టుకొచ్చాడు. పై కుండలో కొన్ని నీళ్లు పోసాడు, దానికి ఒక సన్న బొక్క పెట్టాడు. ఆ పై కుండలో ఉన్న నీళ్ళన్నీ కింద కుండలో పడిపోయే సమయానికి ముహూర్తం. ఆ విధంగా ముహూర్త నిర్ణయం చేశాడు. చేసి జాగ్రత్తగా పెట్టాడు. అందరికీ ఇదేంటి సమయాన్ని కొలిచే యంత్రమా, ఎక్కడుంది అందరూ వచ్చి చూస్తున్నారు. అందరితో పాటు ఈ పిల్ల వచ్చి చూసింది. పెళ్లి కూతుర్ని చేశారు కదా, రకరకాల అలంకారాలు వేశారు. ఆ పిల్ల అలంకారాల్లోంచి ఒక ముత్యం ఊడి ఆ చిల్లుకు అడ్డం పడింది. అయ్యయ్యో, ఇంత చేసింది. గడియారం కనిపెట్టాడు. మొట్టమొదటి గడియారాన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త అని ఆయనకు పేరు. అలాంటి వ్యక్తి ఈ పిల్ల ముత్యంలోని అలంకారణంలో నుంచే ఒక ముత్యం రాలి ఆ చిల్లుని మూసింది. ఆ నీళ్ళు పడిపోవటం లేదు, పెళ్లి కాలేదు. ఎంత విజ్ఞానవంతులైనా విధిని మాత్రం తప్పించుకోలేరండి. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు. జరగాల్సిందే. అది పడిపోయేసరికి చూశారు, ఆ ముహూర్తం దాటిపోయింది. సరే పెళ్ళి అయితే చేశారు, ఆ అబ్బాయి చనిపోయాడు. ఈ అమ్మాయికి వైధవ్యం వచ్చేసింది. బాల వితంతువు ఇంట్లో ఉంది. మరి ఈ అమ్మాయికి ఆ రోజుల్లో 11వ శతాబ్దంలో విధవా పునర్వివాహాలు లేవు. ఇప్పుడున్నాయి వేరే విషయం, అప్పుడు లేవు. ఆ సమయంలో అప్పుడు ఆ కాలమాన పరిస్థితులు అంటారు కదా, దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం అప్పుడు లేవు కనుక పెళ్లి చేయలేదు ఆ అమ్మాయికి. మరి ఈ అమ్మాయిని ఇంత చిన్నప్పటి నుంచి మంచి యాక్టివ్గా ఉండే పిల్ల, తెలివిగల పిల్ల, ఈ అమ్మాయిని ఎలా పట్టుకోవాలి? అవును కదా. ఆ అమ్మాయి కాలక్షేపం ఎట్లా? ఆ అమ్మాయికి ముందు జీవనం అంతా గడవటం ఎట్లా, రోజులు గడవటం ఎట్లా? అవును, తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు కదా. పోషణ అంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు, ఆ మాత్రం ఇంకోళ్ళని పోషించలేనటువంటి రోజుల్లో. కానీ అమ్మాయి సమయం ఎలా గడవాలి, అమ్మాయి తెలివి ఎట్లా ఖర్చు కావాలి? కరెక్ట్. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన గణిత శాస్త్రవేత్త అని చెప్పాను కదా, ఈ అమ్మాయిని కూర్చోబెట్టి గణితం చెప్పాడు. ఈ అమ్మాయి తండ్రి కూతురు ఇద్దరు కూర్చుని గణితంలో ఆల్జిబ్రా అంటామే, బీజగణితం అంటాం. బీజగణితం అంటే ఏంటంటే ఆల్జిబ్రాలోనే అక్షరాలు ఉంటాయి, అంటే బీజాలు ఉంటాయి.
ABCD అలాగా. అవును, A² + అలా B² వాటి బీజం అంటే అదే కదా, అక్షరాలే కదా, బీజాలంటే బీజాక్షరాలు అంటాం. ఆ బీజాక్షరాలతోనే ఉన్నదే బీజగణితం అనేది పేరు దానికి. ఈ ఆల్జీబ్రాని ఆయన మొట్టమొదట్లో ఆ అమ్మాయి కూర్చోబెట్టి నేర్పించి దాంట్లో పజిల్స్ మొత్తం లీలావతి గణితం అని ఆ పిల్ల పేరు మీదే ఒక పుస్తకం రాశాడు. ఆ పిల్ల ఈయన మధ్యలో సంభాషణలు అనమాట వెన్నీను. ఆ అమ్మాయి కూర్చోబెట్టి నేర్పిస్తే పజిల్ ఒకటి ఇస్తే మెదడులో పురుగు దూరినట్టే ఉంటుంది చూడండి, అది పూర్తయ్యేదాకా నిద్రపట్టదు. వరకు అసలు నిద్ర పట్టదు. మొన్న ఏదో అనుకున్నా ఒక విషయం దొరకలేదు, నాకు దొరికిన దాకా ఆనందం లేదు, దొరికాక ఆనందం. ఈ విధంగా ఇట్లాగే ఉంటుంది ఏదైనా సరే. అంటే ఈ పిల్లకు ఒక పజిల్ ఇవ్వటం, ఆ పజిల్ ఎలా ఉండేవి, బాగా మెదడుకు మీద అనమాట. అది తీర్చేదాకా నిద్ర రాదు, ఆకలేదు. అలాంటి పజిల్స్ ఎన్ని పజిల్స్ ఉన్నాయన్నమాట. దాని నిండా, ఆ పుస్తకం నిండా అవే పజిల్సే. ఆ పజిల్స్ని ఆ అమ్మాయి చేత చేయిస్తూ కాలం గడిపేశాడండి. ఆ అమ్మాయి తండ్రి తర్వాత కూడా ఆ అమ్మాయి చక్కగా ఇలాంటి పజిల్స్ సృష్టించుకుంటూ వాటిని సాల్వ్ చేసుకుంటూ నలుగురికి చెప్పుకుంటూ బతికేసింది. ఈ లీలావతి గణితం అనేది సంస్కృతంలో రాయబడింది. దానికి తెలుగు అనువాదం కూడా తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. తెలుగు అకాడమీలో కూడా ఆ పుస్తకం దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. గణితంతో అంటే పూర్వకాలంలో వేశ్యాస్త్రీలు కూడా చదరంగం నేర్చుకుని అవతల వాళ్ళని తమ తెలివితో కట్టేసేవాళ్ళు. చదరంగం ఆట ఆడిచి ఓడిచి కట్టేసేవాళ్ళు. వాళ్ళకి తప్పనిసరిగా రావాల్సినటువంటివి అన్నమాట ఇలాంటివన్నీ. మన 64 కళల్లో చతురంగం చదరంగం ఇది కూడా ఒక కళ. అలాగే ఈ గణిత పజిల్స్తో ఎలా ఉంటాయి పజిల్స్, ఒక ఉదాహరణకు ఒక సరస్సు మీద ఒక 3 పద్మాలు ఉన్నాయి, ఒక 5 తుమ్మెదలు వచ్చాయి. ఒక్కో తుమ్మెద అంటే 5 అని కాదు, ఎన్నో కొన్ని తుమ్మెదలు వచ్చాయి. వచ్చి ఒక్కో పద్మం మీద ఒక్కో తుమ్మెద వాలితే కొన్ని తుమ్మెదలు మిగిలిపోతాయి. ఒక్కో పద్మం మీద 2 తుమ్మెదలు వాలితే పద్మం మిగిలిపోతుంది. ఎట్లా ఎన్ని ఉన్నాయి, ఎన్ని పద్మాలు, ఎన్ని తుమ్మెదలు అని అడుగుతాడు అనమాట. ఇక కూర్చుని వీళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్లో వేసుకుని పద్ధతి చేసుకుని ఆహా ఇన్ని పద్మాలు ఇన్నివి, ఈ చెట్టు మీద కొన్ని కాకులు, ఆ చెట్టు మీద కొన్ని కాకులు ఉన్నాయి, ఈ చెట్టు మీద ఒక కాకి ఎగిరి ఈ చెట్టు మీదకి వస్తే దానికి ఇది డబుల్ అవుతుంది, లేదు ఈ చెట్టు నుంచి ఎగిరి ఆ చెట్టు మీదకి వెళ్తే దాంట్లో ఇది సమానం అవుతాయి, ఎనిక ఈ చెట్టు మీద ఎన్ని ఉన్నాయి, ఆ చెట్టు మీద ఎన్ని ఉన్నాయి, అన్ని ఇలాంటి లెక్కనే ఉంటాయి ప్రశ్నలు. ఇవి ఆల్జీబ్రాతో వాళ్ళు దాన్ని సాల్వ్ చేయాలన్నమాట, పరిష్కరించాలి. ఆల్జీబ్రా ఆ రోజుల్లోంచే ఉంది. ఆల్జీబ్రా అసలు ఎప్పటి నుంచో ఉందండి. ఇవన్నీ పుట్టింది మన దగ్గర, గణితం పుట్టింది మన దగ్గరే అని చెప్పా, వేదాల నుంచి ఉంది. అవునండి, వేదాల నుంచి ఉందని చెప్పా కదా. కనుక దీనికి అసలు వేద గణితము అనే ఒక ప్రత్యేకమైన శాస్త్రమే ఉంది మన దగ్గర. కావాలంటే వేద గణితం గురించి కూడా ఒకసారి ఎప్పుడన్నా చెప్పుకుందాం. ఆ వేద గణితాన్ని మనకి తీసుకొచ్చినటువంటి భారతీ కృష్ణ తీర్థ మహారాజ్ అని పూరి గోవర్ధన మఠం పీఠాధిపతి, ఆయన గురించి కూడా చెప్పుకుందాం. పీఠాధిపతి గణితం చెప్పటం, పీఠాధిపతి గణితం చెప్ప శంకరాచార్య పీఠం గోవర్ధన మఠం పూరిలో ఉన్నటువంటి శంకరాచార్య అంటే పూర్వాంనాయ పీఠం, అది తూర్పు వైపున ఉన్న పీఠం. ఆ పీఠం యొక్క పీఠాధిపతి ఇది చెప్పాడండి మనకి, వేద గణితం చెప్పాడు. ఎలా అసలు గణితం పట్ల ఆకర్షింపబడని వాళ్ళు ఉండరు, గణితాన్ని వాడుకోని వాళ్ళు ఉండరు. గణితం లేకపోతే బతుకు చాలా కష్టం. ఈ గణితంతో ఈవిడ జీవితం అంతా గడిపేసింది లీలావతి. గణితంతోనే ఒక వితంతువుని అన్యాకర్షణలకి పోకుండా, అనవసరమైనటువంటి మార్గాల్లో దిగకుండా, పోనీ ఇల్లు పిల్లలు భర్త భార్య మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే జీవితం అలా గడిపేస్తుంది స్త్రీ. ఈవిడకి అవకాశం లేదు ఆ రోజుల్లో. కనుక ఆవిడని ఒక సరి అయినటువంటి ఒక పద్ధతిలో తండ్రి ఎలా తీర్చిదిద్దాడో, ఆవిడకు ఒక మార్గం ఎలా చూపించాడో జీవితానికి చూడండి. అంటే అసలు నిజంగానే మనం ఒక పద్ధతిగా జీవించాలనుకుంటే ఎక్కడైనా మన మార్గాలు మనకు ఉంటాయి. తండ్రికి కానీ తల్లికి కానీ ఎవరికైనా పెద్దలకి అటువంటి ఆలోచన నుండి వీళ్ళని సరైన మార్గంలో పెడితే వాళ్ళ వల్ల సమాజానికి కూడా ఉపయోగం. లీలావతి గణితం వచ్చేసిందా? అవునండి, సమాజానికి కూడా ఉపయోగం వాళ్ళ వల్ల. కనుక ఎవరిని ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలి అనేది పేరెంటింగ్లో ఒక ముఖ్యమైన భాగం. దానివల్ల గణితంలో ఒక శాఖ గురించి చాలామందికి తెలిసింది. ఎక్కువ మందికి పజిల్ అనేసరికి ప్రతి వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి వెళ్తారు. అవునండి, ఇప్పటికీ మనకి ఎన్నో పుస్తకాల్లో మనకి ఆదివారం పేపర్లలో చిన్న చిన్న పజిల్స్ వస్తాయి. వాటిలో చాలా ప్రశ్నలు లీలావతి నుంచే. ఈనాడు బుక్లో కూడా ఎక్కువ అవన్నీ దాదాపుగా లీలావతి నుంచే అన్నీ. ఈ లీలావతి గణితం అనేది అంత గొప్ప గణితం. ఆ లీలావతి అనే ఆవిడ అలా. ఇక్కడ ఒక చిన్న పాఠాంతరం కూడా ఉంది. కొన్ని చోట్ల ఏమని చెప్తారంటే ఈ లీలావతి ఆయన భార్య అని, ఒక చోట లీలావతి కూతురని, ఒక చోట లీలావతి ఆయన స్నేహితురాలని, ఇలా రకరకాల మాటలు ఉన్నాయి. కానీ ఈ ఘటికా యంత్రం కథతో పాటు కలుపుకుని చూస్తే లీలా యంత్రం ఆయన కూతురే కావాలి అనేది దాదాపుగా నిర్ధారణ అవుతుంది. అది ఇది ఈ గడియారం యంత్రం, మళ్ళీ ఇగో లీలావతి గణితం కథ. ఇది చాలా బాగా చెప్పారండి. నమస్కారం అండి.